జగన్మోహన్ రెడ్డి గారు విశాఖకి కాపురాన్ని మారుస్తాను అని ప్రకటించేశారు. అంటే ఇక్కడ అమరావతిలో నేను ఉంటాను, ఇక్కడ నేను ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే మేము ఉంటాము, ఇదే రాజధాని అని చెప్పని కూడా చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పారా లేదా? వాళ్ళ మంత్రులు ఆ రోజున ప్రతిపక్షంలో అందరు నేతలందరూ కూడా ఇక్కడే ఉంటాము, అమరావతిలో ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు, మాకు ఇల్లు ఉందని చెప్పారు కదా. మరలా ఇప్పుడు ఇక్కడి నుంచి అటువైపుకి షిఫ్ట్ అయిపోయింది. మరి అటువైపు షిఫ్ట్ అయినా ఎటువైపు షిఫ్ట్ అయినా కానీ ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారు? ఎందుకనంటే హిందూపురం నుంచి విశాఖకి 1400 కిలోమీటర్లు డిస్టెన్స్. కడప నుంచి రాయలసీమ ఏ జిల్లా నుంచి తీసుకున్నా కానీ దాదాపు 800 నుంచి పైన 800 కిలోమీటర్ల పైన ఉంది విశాఖ. మరి అలాంటి విశాఖకి వాళ్ళు వెళ్ళాలి అంటే ఒక రోజు పట్టింది. ఢిల్లీ వెళ్ళొచ్చు. అలాంటి మరి అటు ఢిల్లీ వెళతారా లేదా ఇటు వైజాగ్ వస్తారా అనేది ప్రజలకి తెలవదా? అంటే ఇది అందరికీ ఆమోదయోగ్యమైంది అని చెప్పని అన్నారు ముఖ్యమంత్రి గారు కామెంట్లో. అందరికీ ఆమోదయోగ్యమైంది కాదు అది. అది వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి మాత్రమే ఆమోదయోగ్యమైంది. దాన్ని అన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఆమోదయోగ్యమైనటువంటిది ఏంటి? అమరావతి. ఎందుకంటే ఆ రోజు వైసీపీ ఆమోదించింది, అలాగే టీడీపీ ఆమోదించింది, బీజేపీ ఆమోదించింది, జనసేన ఆమోదించింది, వామపక్షాలు ఆమోదించాయి. అందరూ కలిపి ఆమోదించింది. ప్రజా ఆమోదం పొందింది ఏంటి? అమరావతి. మరి విశాఖ అనేటువంటిది ఎవరు ఆమోదం పొందింది? జగన్మోహన్ రెడ్డి గారిది లేదా వైఎస్ఆర్సీపీ పార్టీది ఆమోదం పొందింది. అది కూడా అందరూ ఆమోదం లేదు వైఎస్ఆర్సీపీ పార్టీలో. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇది సరైన నిర్ణయం కాదు అని చెప్పని వ్యతిరేకించారు. మరి అందుకని అది ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది లేదా ముఖ్యమంత్రి గారి ఆమోదం తప్ప తెలుగుదేశం వ్యతిరేకిస్తుంది, జనసేన వ్యతిరేకిస్తుంది, బీజేపీ వ్యతిరేకిస్తుంది, కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది, వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అందరూ వ్యతిరేకిస్తుంది అది. మరి దేన్ని ఎలా అని మనకు కావాల్సిన విధంగా మనం చెప్పుకోవటం ఏదైనా సమంజసమే. కానీ ప్రజలు దాన్ని ఎంతవరకు హర్షిస్తున్నారు, ఎంతవరకు స్వాగతిస్తున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నటువంటిది కూడా ముఖ్యం. మీకోసం నేను అని అంటాం కాదు. మీకోసం నేను అనేటువంటి వ్యక్తి ఎంత కరెక్ట్గా చేసాము అన్నటువంటిది ముఖ్యం. అజిత్ గారు ఉన్నారు. అజిత్ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఒకసారి బైట్స్ చూసి వెళ్దాం. ముఖ్యమంత్రి గారి బయట ఒకసారి ప్లే చేయండి. అందరికీ ఆమోదనకరమైన విశాఖలో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఈ సెప్టెంబర్ నుంచి నీ బిడ్డ కాపురం కూడా విశాఖపట్నంలోనే పెడతాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొత్తంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి మీదనే కాక గమనించమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డకు ఇలాంటి పత్రికలు లేవు, మీ బిడ్డకు ఇలాంటి టీవీలు లేవు, మీ బిడ్డకు ఇలాంటి సోషల్ మీడియా లేదు. పెత్తందారుల పక్షాన నిలబడిన టీడీపీకి ఈరోజు పేద ప్రజల పక్షాన నిలబడ్డ మీ బిడ్డకు మధ్య ఈరోజు యుద్ధం జరుగుతా ఉంది. వ్యవస్థలను మేనేజ్ చేసుకుని నమ్ముకున్న వారికి, ప్రజల్ని నమ్ముకుని ప్రజల కోసమే బ్రతుకుతున్న వారికి మీ బిడ్డకు మధ్య ఈరోజు యుద్ధం జరుగుతా ఉంది. ఈ యుద్ధంలో నా ధైర్యం మీరు, ఈ యుద్ధంలో నా నమ్మకం మీరు, ఈ యుద్ధంలో నా ఆత్మవిశ్వాసం మీరు. అజిత్ గారు ఏంటి మా నమ్మకం మీరు? అందరి ఆమోదం అనేటువంటి పదం వాడుతున్నారు విశాఖ రావడానికి. నా అభిప్రాయం అయితే అందరూ ఆమోదం లేదు. ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ, అందుట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట కాదనలేనటువంటి వాళ్ళ ఆమోదం తప్ప చాలామంది దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. ఆ పార్టీలో బయటకు వచ్చినటువంటి వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇంటర్నల్గా కూడా ఉంది ఆ డిస్కషన్. మిగిలినటువంటి అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అందరూ కలిసి ఆమోదించింది ఏమన్నా అమరావతి. మరి ఏంటి, ఎలా చూడాలి? ముఖ్యమంత్రి గారు అందరూ ఆమోదం అంటున్నారంటే ఏది కరెక్ట్ అంటారు? వంశీ గారు, ఒకటి ఈ అందరు ఆమోదం దానికంటే కూడా ఇక్కడే మీ బిడ్డ కాపురం ఉంటారు అని ముఖ్యమంత్రి గారు అనడము, గతంలో 2019 ఎన్నికల ముందు అమరావతిలోనే మీ బిడ్డ కాపురం ఉంటారని అక్కడ జనాలందరికీ చెప్పారంట వంశీ గారు. డైరెక్ట్ అక్కడే మీటింగ్ పెట్టి అక్కడ ఎన్నికల ప్రచారం సందర్భంగా నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే కాపురం ఉంటాను, ఇంకా ముఖ్యమంత్రి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ లేరు, నేనే ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, ఇక్కడే కాపురం ఉంటా, ఇక్కడే మీ మధ్యలో ఉంటా, రాజధాని ఇక్కడే ఉంటది అని చెప్పి చెప్పారంట వంశీ గారు.
ఇప్పుడు అది గుర్తొచ్చి ఇప్పుడు అందరూ కూడా అమరావతి జనం నవ్వుకుంటున్నారు వంశీ గారు. అంటే మళ్ళీ విశాఖలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందా అని చెప్పి వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఒకటి ఇటు అంటే సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది కాబట్టి లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా ఉండడం కోసమే రాజధాని అనేది ఎత్తడం లేదు. కానీ విశాఖని హైప్ చేయడం అనేది అందరి ఆమోదం అనేది ఊరికే అక్కడ ఉత్తరాంధ్ర ప్రజల్ని మాట్లాడుతున్నారు కానీ దానికి ఎవరు ఆమోదం లేదు వంశీ గారు. అంటే మనందరికీ తెలిసిందే, ముఖ్యంగా అక్కడి నుంచి బయటకు వచ్చిన ప్రతి ఎమ్మెల్యే కూడా అమరావతికి మద్దతుగా ఉంటున్నాడు, 3 రాజధానులకు వ్యతిరేకంగా ఉంటున్నారు. లోపల ఉన్న వాళ్ళందరూ కూడా అయితే ఇక్కడ ముఖ్యంగా విశాఖలో ఒకటి భూములకు సంబంధించి విశాఖ రాజధానిని తీసుకురావడం కానీ ఈ సందర్భంగా విపరీతంగా ల్యాండ్ బ్యాంక్ ఒకటి రూపొందించుకున్నారు. ఆ ల్యాండ్ బ్యాంక్ వివాదాలతోటే విజయసాయి రెడ్డి గారు దూరం అయ్యారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి గారికి సంబంధించిన అనేక మందికి ల్యాండ్ బ్యాంక్ అక్కడ భారీగా ఉంది. ఇప్పటికే ఆ ల్యాండ్ బ్యాంక్ వాల్యూ కొంతవరకు పడిపోయింది. ఆ పడిపోయిన భూముల విలువను పెంచి అర్జెంట్ గా వాటిని అమ్ముకొని పక్కకి రావాలనే ఒక సేఫ్ ఎగ్జిట్ అంటారు కదా వంశీ గారు. ఆ ఉద్దేశంతో అక్కడ ఉన్న కొంతమంది ముఖ్యమంత్రి గారు అనుచరులా లేదంటే కొంతమంది ఉన్నారు, వారికి అనుగుణంగానే ముఖ్యమంత్రి గారు ఇలా మాట్లాడుతున్నారన్న భావన విశాఖ ప్రజల్లో ఉంది వంశీ గారు. బయట ప్రాంతాల్లో